మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పూజలో పచ్చకర్పూరం వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటి గురుగారు? పచ్చకర్పూరంకి కేవలం పూజలోనే కాదు, బాహ్యంగా చాలా లాభాలు, పూజా విధానంలో వాడడం వల్ల చాలా లాభాలు, ఉత్తరంలో దాన్ని నిల్వ ఉంచడం వల్ల చాలా లాభాలు చెప్పారు శాస్త్రంలో. సహజంగా చూడండి, ఇంట్లో కనుక పచ్చకర్పూరంతో మీరు హారతి ఇచ్చారనుకోండి, ఆ కర్పూరం కాలినప్పుడు వచ్చినట్టు ఇదేదైతుందో ఇంట్లో వ్యాపించినప్పుడు అది పీల్చుకోవడం ద్వారా మనకు అనారోగ్య సమస్యలు రావు. మొట్టమొదటిగా లక్ష్మీదేవికి ఇస్తారు, అమ్మవారికి ఎక్కువగా పచ్చకర్పూరంతో హారతిస్తూ ఉంటారు. ఆ హారతి అమ్మవారికి ఇవ్వడం వల్ల అమ్మవారికి ఇచ్చినటువంటి హారతిని మనం తీసుకుంటున్నాం, దగ్గరుండి ఇలా తీసుకుంటాం కదా. ఆ హారతి తీసుకోవడం వల్ల అనేకమైనటువంటి అనారోగ్య బాధలు పోతాయి. మన సనాతన ధర్మంలో చేసే ప్రతి పూజ, ప్రతి ప్రక్రియకి ఒక నిగూఢమైనటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి సూత్రం కూడా దాగి ఉంటుంది. అదొకటి. రెండవది, ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో సజీవంగా ఉండట్లేదండి ఏది కూడా, అంటే ఎప్పుడు ఏదో ఒక దీంట్లో పోతుంది అనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టాలి. అంటే చాలామంది కోరుకునేది ఏంటి, ఇంట్లో ధనం బాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంట్లో ధనం బాగా ఉండాలనుకోండి, శాస్త్రంలో ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది. అంటే ఉత్తరం వైపు నిధులు ఉంటాయి, కుబేర స్థానం అది. ఉత్తరం మధ్యలో నువ్వు ఏదైనా ఒక చిన్న లాకర్లో పెట్టి అక్కడ డబ్బులు పెట్టమని చెప్పారు. కానీ నిలవట్లేదండి ఇంట్లో డబ్బులు అన్నప్పుడు అక్కడ కొంత పచ్చకర్పూరాన్ని కూడా పెట్టి ధనం పెట్టమని చెప్పారు. పచ్చకర్పూరంతో పాటు ధనం కూడా పెట్టమని. అయితే దాన్ని కొంచెం టైట్గా పెట్టాలి. లేకపోతే మీరు పచ్చకర్పూరం బయట పెట్టారనుకోండి, కర్పూరంలా కరిగిపోయింది అంటుంటారు చూసారా, గాలికి ఆరిపోద్ది కర్పూరం. తెలుసా మీకు? పచ్చకర్పూరం కూడా ఓపెన్గా పెట్టారనుకోండి అమ్మా, మీరు కొంతకాలం తర్వాత చూస్తే అది ఉండదు, అది గాలిలో కలిసిపోద్ది కర్పూరం. అందుకే కర్పూరంలాగా ఆరిపేశాడు, కర్పూరంలా కరిగిపోయింది అంటుంటారు సామెత. ఈ కర్పూరంలో ప్రకృతిలో కలిసిపోయే గుణం ఎంత ఉందో, అక్కడ ఉండేటువంటి ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశాన్ని అభివృద్ధి పరిచేటువంటి ఇది కూడా ఉంటుంది, దానికి ఆ తత్వం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా మీరు చూడండి, ఎప్పుడైనా ఏదైనా బాగా ఆటంకాలు జరుగుతున్నాయనుకోండి, గణపతి పూజ చేసి గణపతి పచ్చకర్పూరంతో కనుక హారతి ఇచ్చినట్లయితే తొందరగా మీకు క్లియర్ అవుతాయి సమస్యలు, ఆటంకాలు తొలగుతాయి. మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసి పచ్చకర్పూరంతో మీరు అక్కడ కనుక హారతి ఇచ్చినట్లయితే తొందరగా క్లియర్ అవుతుంది. కోర్టు కేసు వ్యవహారాలు ఉన్నాయనుకోండి అమ్మ, చాలామంది ఏం చేస్తారంటే కోర్టు కేసు వ్యవహారాలు ఉన్నప్పుడు ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని కట్టి వాయువ్యం మూలను పెడతారు. పెడితే తొందరగా కోర్టు కేసు వ్యవహారాలు క్లియర్ అవుతాయని. అంటే ఇది కొన్ని ప్రక్రియలు తమిళనాడు సైడ్ వాడతారు ఎక్కువగా, ఇది ఇక్కడ కాదు. ఓకే. అలాగే కోర్టు కేసు వ్యవహారాలు క్లియర్ అవ్వడానికి ఇంకో ప్రక్రియ కూడా వాస్తులో వాడతారు. ఏమిటంటే 4 సింహాలు ఉన్నటువంటి ఒక ఇది ఉంటుంది చూసారా, స్తంభంలో 4 సింహాలు ఉండేటువంటి, అది వాయువ్యంలో పెడతారు. వాయువ్యంలో కనుక పెట్టినట్లయితే ఏమవుతుందంటే, అది మీకు కోర్టు వ్యవహారాల్లో మీరు ఏదైనా ఇరుక్కున్నారు, లేదా కోర్టు మీకు ఫేవర్గా రావాలి, పాజిటివ్గా వస్తుంది మీకు. మనకి కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర అనే ఒక నామం ఉంటుంది లలిత సహస్రనామాలు. అందులో అమ్మవారు కర్పూరము, జాపత్రి, జాజికాయ వీటితో కూడినటువంటి తాంబూలం వేసుకొని, కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర అంటే అవన్నీ వేసుకొని తీసుకుంటే ఆ ఆకర్షణ అంటే ఏంటి, అన్ని లోకాల్లోకి ఆ స్మెల్ వెళ్ళిందట. ఆ సువాసన, అద్భుతమైన సువాసన. అబ్బా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సువాసన అనుకుని అందరూ ఆశ్చర్యపోయారని చెప్తుంది శాస్త్రం. లలిత సహస్రనామాల్లో ఉంటుంది. ఆ నామం ఎవరైనా అనుకుంటే కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది చూడండి, నేనేం మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి పడట్లేదండి అంటుంటాను చూసాను, విపరీత అర్థం అవుతుంటుంది చూసాను. అలాంటప్పుడు ఎవరైనా అమ్మవారికి తాంబూలాన్ని తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఈ నామం చేస్తూ, అందులో కర్పూరం కూడా కలిసి ఉండాలి. కర్పూరము, జాజికాయ, జాపత్ర, ఒక్క ఇవన్నీ ఉంటాయి, సున్నం అన్నీ కలిపి పెడతారు. 16 రకాలు ఉంటాయి అన్నమాట. పెట్టి ఆ నామాన్ని కంటిన్యూస్గా చేసి అమ్మవారి ప్రసాదంగా కనుక వీళ్ళు ఆ తాంబూలం తీసుకుంటుంటే, అప్పటి వరకు మీరేం మాట్లాడినా గొడవలు వచ్చేది కూడా, మీరేం మాట్లాడినా సరే అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నా ఎంత బాగుందంటారు. అలాగే మీకు సొసైటీలో కొంతమందితో పడట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ఒక కర్పూరం పెట్టి మూత పెట్టేసి తూర్పు వైపు పెడితే కనుక
మీకు సొసైటీతో ఉండేటువంటి ఇవి బాగుపడతాయి. అట్లా ఏంటంటే కర్పూరం కొన్నటువంటి శక్తి శాస్త్రంలో కర్పూరము ఎవరైతే కర్పూరంతో దీపారాధన అంటే హారతిస్తారో అందులో ముఖ్యంగా పచ్చకర్పూరంతో హారతిస్తారో ముఖ్యంగా ఐశ్వర్య అభివృద్ధి అని చెప్తారు శాస్త్రంలో. ఐశ్వర్యం అంటే ఏంటి? ఏమన్నా కేవలం డబ్బులు రావడం కాదు. మీరు అర్థం చేసుకోండి. మీకు నెలకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వచ్చే ఆదాయం పెరిగింది, కానీ అనారోగ్యం దెబ్బతింటే ఆరోగ్యం దెబ్బతిన్నది అనారోగ్య పాలయ్యేటప్పుడు పరిస్థితి ఏంటి? ఇక డబ్బులు వచ్చినా వేస్టే కదా. డబ్బులు వచ్చినా అయిపోతాయి, లేదా ప్రశాంతత అనేది ఉండదు. కానీ కర్పూరం ఏం చేస్తుందంటే మీకు భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు పచ్చకర్పూరంతో చేయడం వల్ల ఒకవైపు ధనాభివృద్ధి, ఒకవైపు అనారోగ్యం రాకుండా ఆరోగ్య స్థితి కూడా బాగుండేలా చేస్తుంది. రెండింటినీ ఇస్తుంది. అయితే ఈ పచ్చకర్పూరం విషయంలో మాత్రం ఎంత కావాలో అంతే తెచ్చుకుంటుండాలి, ఎక్కువ తెచ్చుకోకూడదు. ఎందుకు అంటే చెప్తాను చూడండి, అది తొందరగా ఆవిరైపోతుంటుంది. తెలియక ఎవరైనా డబ్బా తీసి అలా పెట్టేశారు అనుకోండి, పాడైపోతుంది, గాలికి కరిగిపోతుంది. ఎంత అవసరమో అంతవరకే తీసుకోవాలి. అందులో ప్రధానంగా ఈ పచ్చకర్పూరాన్ని ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటారు చూసారా, గర్భిణీ స్త్రీలకి తాంబూలంగా ఇస్తూ ఉంటారు. పచ్చకర్పూరం అంటే లోపల ఉన్నటువంటి శిశువు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా పుడతారని ఇస్తుంటారు. కొంచెం మోతాదులో, విపరీతంగా ఇంత మింగడం కాదు, దానికి ఎంత కావాలో అంత తాంబూలంలో వేస్తారు. మీకు నోటి దుర్వాసన తీసేస్తుంది. అంటే బాహ్యంగా లౌక్యంగా ఉండేటువంటివి ఆధ్యాత్మికమైన రెండింటికి పనికి వస్తుంది. కేవలం మీద పూజకనే కాకుండా అనారోగ్య సమస్యలు తీరడానికి, నోటి దుర్వాసన పోవడానికి. అదేవిధంగా పచ్చకర్పూరము మరి పుదీనా, అంటే కొంతమందికి ఎవరికైనా తలనొప్పి వచ్చినప్పుడు కూడా దాన్ని అరగదీసి ఇలా పెట్టుకునేవారు. ఇలా పెట్టుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది, అంటే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.